మీనాక్షి చౌదరి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో కుర్రకారు గుండెల్లో హాట్ ఫేవరెట్ అయిపోయిన ఈమెకు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు. 2021లో ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టింది మీనాక్షి చౌదరి. ఆ తర్వాత ఖిలాడి సినిమాలోనూ కనిపించి మెస్మరైజ్ చేసింది. ఇక ఆ తర్వాత అడవి శేష్ ప్రియురాలిగా హిట్ ది సెకండ్ కేస్ సినిమాలోనూ కనిపించి అందరినీ కవ్వించింది. ఈ సినిమా చూసిన ప్రతి యువకుడు మీనాక్షి చౌదరి లాంటి అమ్మాయే ప్రియురాలు కావాలని కలలు కన్నారు. అంతటి రెస్పాన్స్ అందుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో అవకాశం దక్కించుకుంది. గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. మొదటి హీరోయిన్ గా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యూట్ హీరోయిన్ శ్రీలీల ఎంపిక అయింది. రెండో హీరోయిన్ గా మీనాక్షి నటించింది. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన హీరోయిన్ల రెమ్యూనరేషన్ వివరాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమాలో నటించేందుకు మహేష్ బాబు అత్యధికంగా 78 నుంచి 80 కోట్ల రూపాయలు పుచ్చుకుంటున్నాడు. శ్రీలీల 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా నటించిన హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఏకంగా 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల మధ్య పారితోషికం పుచ్చుకుంటుంది. ఖచ్చితంగా అంటే 1.5 కోటి అందుకుంటోంది.